సో ఇంట్లో ఉన్న ఆడవారు ఎవ్రీ మంత్ 7,000 ఇన్కమ్ వచ్చేలాగా నరేంద్ర మోడీ గారు ఎల్ఐసి బీమా సఖీ స్కీమ్ అయితే లాంచ్ చేశారని చెప్పాను కదండి. దానికి సంబంధించి ఎలా అప్లై చేయాలి అన్న దానికి ఇది పార్ట్ 2. పార్ట్ 1 కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి చూసి అప్లై చేయండి. ఖచ్చితంగా అప్లై చేయండి. ఎందుకంటే మీరు వర్క్ చేసినా చేయకపోయినా పర్ మంత్ 7,000 అయితే పడుతుంది. సో మనం పార్ట్ 1 లో ఎక్కడ ఆగాము అంటే ఇక్కడ క్యాప్చా అనేది మనం కాపీ చేసాము. దాని తర్వాత సబ్మిట్ చేస్తే ఇలా వస్తుందండి. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్ అయితే సెలెక్ట్ చేయండి. మీరు ఏ స్టేట్ అయితే అది. దాని తర్వాత క్లిక్ ఫర్ సిటీ అని అంటే మీరు ఏ సిటీనో దాన్ని సెలెక్ట్ చేయండి. దాని తర్వాత క్లిక్ ఫర్ బ్రాంచ్ లిస్ట్ అని ఉంది చూసారా, దాన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మినిమం 1 మాక్సిమం 3 మీకు తెలిసిన దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీసర్స్ ని సెలెక్ట్ చేసి సబ్మిట్ లీడ్ ఫామ్ ఉందని చూసారా, దానిని సెలెక్ట్ చేయండి. అప్పుడు థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ అని ఇలా మీకైతే వస్తుంది. దాని తర్వాత రిప్రజెంటేటివ్ నుంచి మనకి కాల్ అయితే వస్తుందండి. జస్ట్ మన ఏజ్ ఇవన్నీ మనల్ని ఒకసారి చెక్ చేస్తారు. దాని తర్వాత ఫర్దర్ ప్రొసీజర్ అని చెప్తారు. ప్రొసీజర్ అంటే భయపడిపోకండి, చాలా చిన్న ప్రొసీజర్. వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి చిన్న ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ అంటే కూడా అస్సలు భయపడొద్దు. ఇంట్లో ఉన్న ఆడవారికి అంటే ఆ ఎగ్జామ్ లెవెల్ ని అర్థం చేసుకోండి. చాలా చిన్న ఎగ్జామ్, అస్సలు భయపడకండి. సో ఇక్కడ మనీ అనేది 7,000 ఖచ్చితంగా వస్తుంది. మీరు పాలసీస్ కట్టించాల్సి ఉంటుంది. పాలసీస్ కట్టించకపోతే కూడా 7,000 పడుతుంది. బట్ పాలసీస్ కట్టిస్తే మీకు కమిషన్ 48,000 అనేది ఎక్స్ట్రా వస్తుంది. మాకు ఈ 48,000 అక్కర్లేదు, మేము కట్టించలేము అంటే 7,000 మాత్రం ఖచ్చితంగా వస్తుంది. సో ప్లీజ్ ఖచ్చితంగా అప్లై చేయండి. 7,000 ఊరికే రావు కదండి. సో ఖచ్చితంగా అప్లై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.